Hi, good morning everybody. Welcome to a new class. What is this new class? థర్మోడైనమిక్స్ చాప్టర్లో పార్ట్ 1 ఆల్రెడీ అయిపోయింది. దాంట్లో మనం ఒక 9 విషయాల్ని డిస్కస్ చేసాం, నేర్చుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2కి వచ్చాం. ఈ పార్ట్ 2లో ఈ 6 టాపిక్స్ని 6 సబ్ టాపిక్స్ని గురించి కూడా నేర్చుకుందాం. దీంతో మనకు థర్మోడైనమిక్స్ అనేటువంటి ఈ చాప్టర్లో ఒక 75% పార్ట్ అయిపోతుంది. మీకు ఈ చిన్న చిన్న వీడియోలు ఎందుకు చేస్తున్నామంటే విద్యార్థులు చెప్తున్నారు కంటిన్యూగా ఒక అరగంట సేపు చూసేటప్పుడు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదన్నారు. కాబట్టి జస్ట్ 10, 12, 15 నిమిషాలతో వీడియోస్ కంప్లీట్ చేస్తున్నాం. కన్వీనియంట్గా ఉంటుందో లేదో మళ్ళీ ఒకసారి డిస్క్రిప్షన్లో మీరే చెప్పండి, కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇవాళ మనం చూసే టాపిక్స్ ఇవి. ఎంథాల్పీ అంటే ఏమిటి, ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏమిటి, వర్క్ డన్ అంటే ఏమిటి, స్పెసిఫిక్ హీట్ అంటే ఏమిటి, పర్ఫెక్ట్ గ్యాస్ అంటే ఏమిటి, P1 V1 T1, P2 V2 T2 అంటే ఏమిటి, ఈ 6 సబ్ టాపిక్స్ గురించి బాగా డిస్కస్ చేసి నేర్చుకుందాం. ఇవి మొత్తం వస్తాయి, ఈ 6 టాపిక్స్ వస్తే మీకు 2 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం, ఎంథాల్పీ అంటే ఏమిటి. 10వ నెంబరు ఎంథాల్పీ అంటే ఏమిటి. ఎంథాల్పీకి టెక్నికల్ అర్థం టోటల్ హీట్ అని. మనం అంతకుముందు నేర్చుకున్నాం థర్మోడైనమిక్ సిస్టమ్ అంటే ఏంటి. థర్మోడైనమిక్ సిస్టమ్ అంటే ఏ ప్రాంతంలో అయితే ఉష్ణగతిక ప్రక్రియలు జరుగుతాయో ఆ ప్రాంతాన్ని సిస్టమ్ అంటారు, అంటే థర్మోడైనమిక్ సిస్టమ్. ఒక పెట్రోల్ ఇంజన్ తీసుకుంటే పెట్రోల్ ఇంజన్లో సిలిండర్ అనేది ఒక సిస్టమ్ అవుతుంది. ఇక్కడ ఉష్ణగతిక ప్రక్రియలు జరుగుతాయి, అంటే వేడికి సంబంధించిన ప్రక్రియలు, వేడి వలన పని జరిగే ప్రక్రియలు మొత్తం కూడా ఇక్కడ జరుగుతాయి. అయితే ఇటువంటి సిస్టంలో ఉన్నటువంటి మొత్తము హీట్ని ఎంథాల్పీ అంటారు. సిస్టంలో ఉన్న మొత్తం హీట్ని ఎంథాల్పీ అంటారు. ఆ ఎంథాల్పీని హెచ్తో సూచిస్తారు. అంతేకాకుండా దీన్ని క్యాలరీలలో, జౌల్స్లో కొలుస్తారు. క్యాలరీలో మరియు జౌల్స్లో కొలుస్తారు. దీని యూనిట్స్ అన్నమాట, ఎంథాల్పీకి యూనిట్స్. అయితే ఈ ఎంథాల్పీ అనేది సిస్టంలో ఉన్న మొత్తం హీట్ అనుకున్నాం కదా. అయితే ఈ ఎంథాల్పీ ఏమవుతుంది అంటే సిస్టంలో ఉన్నటువంటి ఎంథాల్పీ మొత్తం ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్గా మారుతుంది. ఎంథాల్పీ అని ఎక్కడ మీకు వచ్చింది అనుకోండి, H = IE ప్లస్ W, ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్గా మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఎంథాల్పీ అంటే సిస్టంలో ఉన్నటువంటి మొత్తం హీట్ని ఎంథాల్పీ అంటారు ఒక మాట రాస్తారు, దాన్ని హెచ్తో సూచిస్తారు రెండో మాట రాస్తారు, దీన్ని క్యాలరీలు లేక జౌల్స్లో కొలుస్తారని మూడో మాట రాస్తారు. తర్వాత ఈ ఎంథాల్పీ = ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మన శరీరంలో మనకు కావాల్సినంత ఆహారం తీసుకున్న తర్వాత ఆహారం మొత్తము కూడా పని చేయటానికి ఉపయోగపడదు. ఒక మోటు భాషలో చెప్పాలంటే ఆహారం మొత్తం పని చేయడానికి ఉపయోగపడదు. అది శరీరము ప్రాణాలతో ఉండడానికి, చూడడానికి, లేకపోతే జీవక్రియలు జరగడానికి కొంత ఉపయోగపడుతుంది. దాన్ని ఇంటర్నల్ ఎనర్జీగా భావించండి. మిగతాది మాత్రమే పని చేస్తాం. ఎంత అన్నం తిన్నామో అంత పని అయితే చేయలేము, అది గుర్తుపెట్టుకోండి మీరు. అట్లనే ఒక హీట్ ఇంజన్కి ఎంత హీట్ ఇచ్చామో అంత హీట్తో పని చేయదు, కొంత ఇంటర్నల్ ఎనర్జీగా వాడుకున్న తర్వాత మాత్రమే పనిచేస్తుంది. ఈ ఇంటర్నల్ ఎనర్జీని మనం నేర్చుకుందాం. తర్వాత వర్క్ డన్ గురించి కూడా నేర్చుకుందాం. ఎంథాల్పీ గురించి 4 పాయింట్స్ మీరు రాసేస్తే మీకు గ్యారంటీగా 2 మార్క్స్ వస్తాయి. తర్వాత మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇంటర్నల్ ఎనర్జీ. ఈ ఇంటర్నల్ ఎనర్జీని యూతో సూచిస్తారు. ప్రతి హీట్ ఇంజన్లో సిస్టంలో ప్రతి హీట్ ఇంజన్ ఒక సిస్టమ్ అంటాం కదా, ఆ హీట్ ఇంజన్లో లేకపోతే ఏదైనా సిస్టంలో ఉన్నటువంటి అంతర్గత శక్తి యొక్క మొత్తాన్ని మనం ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. అయితే ప్రతి సిస్టంలో అంతర్గతంగా కొంత శక్తి ఉంటుంది. ఏమిటి అంతర్గతంగా ఉండే శక్తి అంటే ఇంటర్నల్ పొటెన్షియల్ ఎనర్జీ, అంతేకాకుండా ఇంటర్నల్ కైనెటిక్ ఎనర్జీ.
ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక గ్యాస్ ఛాంబర్లో ఉన్నటువంటి గ్యాస్కి, లోపల ఉన్నటువంటి గ్యాస్కి కదలిక ఉన్నప్పుడు కొంత శక్తి ఉంటుంది. కదలిక ఉన్నప్పుడు ఉన్న శక్తిని కైనెటిక్ ఎనర్జీ అంటాం. అట్లా కాకుండా కదలిక లేకుండా ఉంటే కూడా కొంత శక్తి ఉంటుంది. దాన్ని పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. ఉదాహరణకు ఒక మనిషి నిలబడి ఉన్నప్పుడు కూడా కొంత ఎనర్జీ ఉంటుంది. అంటే తన బరువుతో, కదలిక లేకుండా కూడా కొంత బరువుతో తను కొంత ఎనర్జీని ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా కదిలినప్పుడు కొంత శక్తి ఇస్తాడు. అట్లనే గ్యాస్కు కూడా ఇంటర్నల్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, ఇంటర్నల్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. అయితే దీనికి మనం వేడి హీట్ని ఇచ్చినప్పుడు, అంటే ఒక రకంగా టెంపరేచర్ పీల్చటం అంటాం. హీట్ యొక్క తీవ్రతే కదా టెంపరేచర్. ఈ టెంపరేచర్ని ఇచ్చినప్పుడు దీనిలో ఉన్నటువంటి మాలిక్యులర్ ఎనర్జీ పెరుగుతుంది. అయితే ఈ మార్పు ఏదైతే టెంపరేచర్ని ఇచ్చినప్పుడు ఉన్నటువంటి మార్పు, ఇది బయటికి లేకుండా లోపల వరకు ఉన్నదాన్ని మనం ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. దాన్ని యూతో సూచిస్తాం. ఎనర్జీని ఏంటో కొలుస్తాం, క్యాలరీల్లో కొలుస్తాం, లేకపోతే జౌల్స్లో కొలుస్తాం. నాకు అనుకున్నాం కదా, హీట్ని ఏంటో కొలుస్తాము, హీట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్ కదా. అయితే ఇంటర్నల్ ఎనర్జీని కూడా అదే జౌల్స్లో, అదే క్యాలరీలో కొలుస్తాం. ఇంటర్నల్ ఎనర్జీ అనేది హీట్ ట్రాన్స్ఫర్లో ఒక పార్ట్. ఇక మిగిలిన పార్ట్ ఏంటయ్యా అంటే వర్క్ డన్. ఏంటది? వర్క్ డన్. ఏమిటి ఈ వర్క్ డన్? వర్క్ డన్ అంటే ఏంటి అంటే, కొంత ద్రవ్యరాశి కలిగిన వస్తువును కొంత బలము చేత స్థానభ్రంశం చెందించగలిగితే బలం పనిచేసినది అంటాం. ఈ వర్క్ డన్కి మరియు హీట్కి దగ్గర సంబంధం ఉంది. మనం చెప్పుకున్నాం ఏమిటి, ఇట్లా చేతులు ఇట్లా కదిలి చూడు, ఇది కైనెటిక్ ఎనర్జీ. ఇది ఏంటి, వర్క్ డన్. వర్క్ డన్ వల్ల హీట్ ఏర్పడదా లేదా? అదే రకంగా ఈ ఇంజన్లలో అయితే హీట్ ఇవ్వటం వల్ల వర్క్ జరుగుతుంది. సో హీట్ ఇచ్చినప్పుడు కొంత ఇంటర్నల్ ఎనర్జీగా వాడుకున్న తర్వాత మిగతాది వర్క్ డన్గా మారుతుంది. వర్క్ డన్కి సూత్రం ఏమిటి అంటే 2 సూత్రాలు, P ఇంటూ V2 మైనస్ V1. V2 అంటే ఫైనల్ వాల్యూమ్, V1 అంటే ఇనీషియల్ వాల్యూమ్, P అంటే ప్రెషర్. ఇదే కాకుండా మనకి వర్క్ డన్కి ఏముంది, ఇంకొక సూత్రం అంటే కొంత ద్రవ్యరాశి కలిగిన వస్తువును కొంత బలము చేత స్థానభ్రంశం చెందించగలిగితే అది కూడా మనం పని చేశాము, పని జరిగింది అని చెప్తాం. అయితే ఇక్కడ మాత్రం మనం థర్మోడైనమిక్స్లో చెప్పుకునేది ఏంటంటే ప్రెషర్ ఇంటూ V2 మైనస్ V1ని వర్క్ డన్గా భావిస్తాం. H ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్ అనేది మీకు అర్థమైందని కూడా వర్క్ డన్ని Wతో సూచిస్తారు. ఈ 3 పాయింట్స్ అంటే ఎంథాల్పీ, ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్లు రిలేటివ్గా అంటే ఒకదానికొకటి లింక్ అయినదని మాత్రం గుర్తుంచుకోండి. మూడిటికి యూనిట్స్ ఒకటే. ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటో చూద్దాం. స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటంటే ప్రమాణ ద్రవ్యరాశి కలిగిన వస్తువుకు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను పెంచుటకు ఇవ్వాల్సిన ఉష్ణరాశి అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ ఒక ప్యాన్ ఉంది, దీనిలో వాటర్ ఉన్నాయి. ఇక్కడ మరొక ప్యాన్ ఉంది, దీంట్లో నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ నేను టెంపరేచర్ ఇచ్చాను, కింద హీట్, ఇక్కడ కూడా హీట్ ఇచ్చాను. అయితే దీంట్లో ఉంది ఆయిల్, దీంట్లో ఉంది వాటర్. చూడండి జాగ్రత్తగా, ఇది నీళ్ళు, ఇది ఆయిల్. రెండిటికి సమానమైనటువంటి హీట్ని ఇచ్చా. మీరు చెప్పండి, ఏది త్వరగా వేడెక్కుతుంది? నీళ్లు త్వరగా వేడెక్కుతాయా, ఆయిల్ త్వరగా వేడెక్కుతుందా? నీళ్లు తొందరగా వేడెక్కుతాయి. నీటి యొక్క టెంపరేచర్ని 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచుటకు ఎంత హీట్ ఇవ్వాల్సి వస్తుంది, ఎన్ని క్యాలరీ శక్తి ఇవ్వాల్సి? ఫర్ ఎగ్జాంపుల్ 100 జౌల్స్ శక్తి అని అనుకుందాం. అంతకుముందు ఎంత ఉందో మనకు తెలియదు. అంతకుముందు ఒక 6, 7, 8 లేకపోతే 20 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది, వాటర్ 20 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది. దాన్ని ఏం చేస్తున్నా నేను 21 చేస్తున్నా, అంటే 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచుతున్నా. 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి నాకు 100 జౌల్స్ శక్తి పట్టింది. ఓకే, అదే ఆయిల్కి వచ్చేసరికి ఆయిల్ కూడా 20 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర తీసుకున్నా. దీన్ని 21 చేయాలి.
21 డిగ్రీ సెంటిగ్రేడ్ చేయాలి అనుకోండి. దీనికి ఎంత శక్తి ఇవ్వాలి అంటే దాదాపుగా 200 జౌల్స్ హీట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ 100 ఉంటే అక్కడ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెడితే 200 కావాల్సి వస్తుంది. ఉదాహరణకు చెప్తున్నాను ఇక్కడ మీకు. అంటే ఏంటి, 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరుగుటకు ఇవ్వవలసిన ఉష్ణరాశి, నూనెకి 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరగాలంటే ఎక్కువ ఇవ్వాలి, ఆయిల్కి తక్కువ ఇవ్వాలి. అదే వాయువులు అనుకోండి దానికి ఇంకా తక్కువ ఉంటాయి. అదే రకంగా ఘన పదార్థాలు అనుకోండి వాటికి కొంచెం ఎక్కువ ఉంటాయి. బొగ్గుని కూడా కొన్ని సందర్భాల్లో వేడి చేసి తేమను తొలగించి దాన్ని వాడుకుంటారు. అంటే కొంత హీట్ని ఇస్తే దాని టెంపరేచర్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరగడానికి ఎంత హీట్ ఇవ్వాలి. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే టెంపరేచర్ వేరు, హీట్ వేరు. హీట్ అంటే అది ఒక శక్తి స్వరూపం, దాన్ని ఇచ్చినప్పుడు దాని టెంపరేచర్ పెరుగుతుంది. సో 1 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇవ్వడానికి ఎంత హీట్ ఇవ్వాలి అని చెప్పేది స్పెసిఫిక్ హీట్. మీకు ఇంకో మాట సరదాగా చెప్పుకోవాలంటే, ఇగో 2 బూరెల మూకుళ్ళు ఉన్నాయి, దాంట్లో ఒక దాంట్లో వాటర్ పోసా, ఒక దాంట్లో నూనె పోసా అనుకోండి. అయిన తర్వాత రెండింటిని నేను వేడి చేయడం జరిగింది. చేస్తే 10 నిమిషాల తర్వాత రెండిట్లో వేలు పెట్టి చూడండి ఏమవుతుంది. నీళ్లు ఉన్నటువంటి ఈ బూరెల మూకుల్లో ప్రమాదమా, నూనె ఉన్నదంటే ప్రమాదమా? ఏమవుతుంది, ఇక్కడ నువ్వు ఇచ్చినటువంటి శక్తి తక్కువతోనే ఎక్కువ టెంపరేచర్ పొందుతుంది. ఇక్కడ ఎక్కువ ఇచ్చినా కానీ నీకు తక్కువ టెంపరేచర్గా బయట మనకి రికార్డ్ అవుతుంటుంది. అంటే బొబ్బలు ఎక్కేది ఏంటి అంటే నూనెకే, ఎందుకంటే దీంట్లో స్పెసిఫిక్ హీట్, దాంట్లో అంతర్గతంగా అంత వేడిని అది తీసుకుంది. సో మీకు అర్థమైంది అనుకుంటా స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి అంటే 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరుగుటకు ఇవ్వడానికి ఇచ్చేటువంటి శక్తి, 1 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పెరుగుటకు ఇవ్వాల్సిన హీట్. అయితే ఇది 3 రకాలుగా ఉంటుంది. ఘన పదార్థాలకు ఒక రకం, కిలో జౌల్స్ పర్ కేజీ డిగ్రీ కెల్విన్. ద్రవ పదార్థాలకు పర్ లీటర్. వాయు పదార్థాలకు మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. వాయు పదార్థాలని వేడి చేయాలంటే ఒక సిలిండర్స్లో వేడి చేయాలి. సో ఘన పదార్థాలకు వేరు, ద్రవ పదార్థాలకు వేరు, వాయు పదార్థాలకు వేరు. వాయు పదార్థాలకు స్థిర ఘన పరిమాణము వద్ద విశిష్టోష్ణము, స్థిర ఘన పరిమాణం వద్ద స్పెసిఫిక్ హీట్, స్థిర పీడనం వద్ద స్పెసిఫిక్ హీట్ అని 2 రకాలు ఉంటాయి. దీని గురించి మనం తర్వాత చూద్దాం. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 1 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పెరుగుటకు ఇవ్వవలసిన శక్తే స్పెసిఫిక్ హీట్. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం పర్ఫెక్ట్ గ్యాస్ అంటే ఏమిటి. పర్ఫెక్ట్ గ్యాస్ అంటే ఏంటి అంటే అన్ని ఉష్ణోగ్రతలు, అన్ని ప్రెషర్స్ వద్ద ఏ వాయువు అయితే బాయిల్ నియమం, బాయిల్ అనే శాస్త్రవేత్త ఒక నియమం చెప్పాడు, దాన్ని బాయిల్ నియమం అంటారు. అదే రకంగా చార్లెస్ అనే శాస్త్రవేత్త ఒక నియమం చెప్పాడు, చార్లెస్ నియమం అంటారు. ఏ వాయువు అయితే బాయిల్ నియమం, చార్లెస్ నియమములను అన్ని ఉష్ణోగ్రత పీడనాల వద్ద పాటిస్తుంది, ఈ 2 నియమాలని పాటిస్తే ఆ వాయువును పర్ఫెక్ట్ గ్యాస్ అంటారు. ఉదాహరణకు ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి. ఒక పర్ఫెక్ట్ స్టూడెంట్ ఎప్పుడు అవుతాడు అంటే బాగా చదువుకోవాలనేది ఒక బేసిక్ నియమం, ఆటలాడాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, అంతేకాకుండా డిసిప్లిన్గా ఉండాలి, టైం పంక్చువాలిటీ ఉండాలి. ఇవన్నీ రూల్స్ పాటించేవాడే పర్ఫెక్ట్ స్టూడెంట్ కదా. అయితే పర్ఫెక్ట్ స్టూడెంట్ అనేవాడు ఎక్కడ ఉంటాడా? కొన్ని ఎగ్జామ్షన్స్తో కొంతమందిని మనం పర్ఫెక్ట్ స్టూడెంట్స్ అంటాం, అయితే పర్ఫెక్ట్ సిటిజన్స్ అంటాం, పర్ఫెక్ట్ పొలిటీషియన్స్ అంటాం. అయితే మనకు పర్ఫెక్ట్గా ఏ మనిషి దొరకడు. మనం కొన్ని ఎగ్జామ్షన్స్తో వీడు పర్ఫెక్ట్ స్టూడెంట్, ఇతను పర్ఫెక్ట్ స్టూడెంట్స్, పర్ఫెక్ట్ సిటిజన్, పర్ఫెక్ట్ పొలిటీషియన్ అంటాం. అట్లనే పర్ఫెక్ట్ గ్యాస్ అంటే ఈ 2 నియమాలు పాటిస్తే చాలు. ఈ 2 నియమాలను పాటిస్తే అది పర్ఫెక్ట్ గ్యాస్ అనబడుతుంది. ప్రకృతిలో మనకి ఈ 2 నియమాలను అన్ని ఉష్ణోగ్రత పీడనాల వద్ద పాటించేటువంటి గ్యాసులు దొరకవు. కొన్ని ఎగ్జామ్షన్స్తో హైడ్రోజన్, హైడ్రోజన్ అండ్ నైట్రోజన్ వాయువులను కొద్దిగా పర్ఫెక్ట్ వాయువులుగా పరిగణిస్తారు. ప్రస్తుతం మిక్స్డ్ వాయువులను తయారు చేస్తున్నారు. అవి అన్ని టెంపరేచర్స్, అన్ని ప్రెషర్స్ వద్ద బాయిల్ మరియు చార్లెస్ నియమాలని పాటిస్తాయి. బాయిల్ నియమం అంటే ఏంటి, చార్లెస్ నియమం అంటే ఏంటి, గెలుసాక్ నియమం అంటే ఏంటి, జౌల్స్ నియమం అంటే ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. ఒక 5 నియమాలు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు థర్మోడైనమిక్స్లో మంచి పట్టు వస్తుంది.
అయితే పర్ఫెక్ట్ గ్యాస్ అంటే బాయిల్ నియమం, చార్లెస్ నియమం పాటించాలని గుర్తుపెట్టుకోండి. ఆ పాటించాల్సిన ప్రకృతిలో పర్ఫెక్ట్గా దొరకవు, కానీ హైడ్రోజన్, నైట్రోజన్ కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చేసి ఆ రెండింటిని మాత్రం పర్ఫెక్ట్ గ్యాస్ అంటున్నారు. ఇప్పుడు మనం ఈ పర్ఫెక్ట్ గ్యాస్ గురించి నెక్స్ట్ క్లాస్లో మరింతగా చర్చిద్దాం. తర్వాత మనం నేర్చుకునేది ఏంటి అంటే నొటేషన్స్. ఏమిటి ఈ నొటేషన్స్ అంటే P1, V1, T1 అంటే ఏమిటి, P2, V2, T2 అంటే ఏమిటి నేర్చుకుందాం. ఈ నొటేషన్స్ మంచిగా వస్తే మనం సబ్జెక్టుని సంతోషంగా యాక్సెప్ట్ చేస్తాం. ఏం లేదు, సింపుల్. P1 అంటే ఒక వ్యవస్థ నడిచేటప్పుడు మొట్టమొదటిగా ఉన్న ప్రెషర్ని P1 అంటాం, మొట్టమొదటిగా ఉన్న వాల్యూమ్ని V1 అంటాం, మొట్టమొదటిగా ఉన్న టెంపరేచర్ని T1 అంటాం. అంటే